హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత వీడియో వచ్చింది నాది. ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. ఈరోజు కొంచెం స్పెషల్గా చాలామంది చేసే వీడియో చేస్తున్నారు గ్యాడ్జెట్స్ గురించి. బడ్జెట్ గ్యాడ్జెట్స్ లైక్ 20 రూపీస్, బిలో 20 రూపీస్లో ఏవే వస్తాయి, బిలో 30 రూపీస్లో ఏవే వస్తాయి, బిలో 50, బిలో 100 అలాగా. ఈరోజు మనం కూడా అలానే ఒకటి ట్రై చేద్దామని చేస్తున్నాను. ఏమంటే బిలో 30 రూపీస్లో మనకు ఏ గ్యాడ్జెట్స్ అయితే మనకు ఆన్లైన్లో అవైలబుల్లో ఉన్నాయనేది. దాంట్లో ఫస్ట్ వచ్చి మనకు కేబుల్ ప్రొటెక్టర్, కేబుల్ కార్నర్స్ నేను ఓపెన్ చేసి పెట్టాను. ఇది నాకైతే వర్తబుల్ అనిపించింది. ఇది యాక్చువల్గా అయితే బిలో 30 కాదు, బిలో 20, బిలో 15 లోపలే వచ్చేస్తుంది. ఒక్కొక్కటి అరౌండ్ 10 to 15 రూపీస్. బల్క్లో తీసుకుంటే 10 రూపీస్ వరకు పడవచ్చు, ఇంకా కొంచెం తక్కువ కూడా పడవచ్చు. ఒక 10 పీసెస్ 20 పీసెస్ అలా తీసుకుంటే మనం తక్కువ తీసుకున్నాం కాబట్టి అరౌండ్ 20 రూపీస్ లోపలే పడింది. ఇది మనకు నాకు తెలిసినంతవరకు చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్. మనం చాలా చూసే ఉంటాము. ఇక్కడ చాలా వరకు ఇక్కడ ఎగ్జాంపుల్ నా దగ్గరే ఉంది. కేబుల్ చూడండి, ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. కార్నర్స్ అంతా మొత్తం పోయినాయి, సైడ్స్. ఇదైతే చాలా దీనికి ఇది చేయడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్. జస్ట్ మనము ఇలా అప్లై చేసుకుంటూ పోతూ ఉంటే అదే కనెక్ట్ అవుతుంది. అయితే ఏమంటే దీంట్లో కూడా ఏ సైడ్ నుంచి చేయాలనేది నీట్గా ఇచ్చారు. మనం జస్ట్ చేసేది కదా. ఈ సైడ్ చూడండి కొంచెం ఎక్కువ ఉంది. ఈ సైడు మనము ఈ కార్నర్కి పెట్టుకోవాలి, లేదంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, స్ట్రెంగ్త్ వస్తుంది దానికి. చూడండి పైనుంచి ఇట్లా చేసి జస్ట్ పుష్ చేసేస్తే కార్నర్కి వెళ్ళిపోతుంది. చూడండి, ఇది ఉండడం వల్ల కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది దీనికి. ఈ సైడ్ కూడా అంతే. ఇలా జస్ట్ పైనుంచి అనండి, పైనుంచి ఇలా అంటే ఈజీగా మనం సెట్ చేసేయచ్చు. ఓకేనా? దీన్ని ఇలా ప్రెస్ చేయడం అంతే, అయిపోయింది. ఇంకా స్ట్రాంగ్ ఉండే ముందర వరకు పెట్టేశాను నేను. ఓకే, ఇదైతే అయిపోయింది. ఇదైతే నాకు తెలిసినంత వరకు చాలా యూజ్ఫుల్ అనుకుంటున్నాను. ఇంకా రెండో గ్యాడ్జెట్ వచ్చి ఇదైతే అండర్ 10 రూపీస్ అనే పెట్టాలా. ఇది ఎల్ఈడి బల్బు, మనకు పవర్ బ్యాంక్తో రన్ అవుతుంది. చూడండి, జస్ట్ ఇలా పోర్టర్లో పెట్టేస్తే ఆన్ అయిపోతుంది. ఈ చిన్న బ్యాటరీ లాగా అయిపోతుంది. మనకు పవర్ కూడా ఎక్కువ, ఓకే, సింపుల్గా ఉండదు, మంచి లైటింగ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను లైట్ ఆఫ్ చేస్తాను రూమ్లో. చూడండి ఎంత లైటింగ్ ఉందో, పైకి అనే కొద్ది మొత్తం వస్తూ ఉంది. ఇది కూడా చాలా వరకు యూజ్ఫుల్ గ్యాడ్జెట్ ఫ్రెండ్స్. జస్ట్ మన దగ్గర పవర్ బ్యాంక్ ఉండాలంటే. దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. కలర్స్ నా దగ్గర అయితే లేవు ప్రస్తుతానికి, అయితే మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్. అవి కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతాయి. చూడండి ఎంత సింపుల్గా ఉందో. లైట్ కూడా చాలా బాగుంది. ఈ కలర్ నాకు బాగా నచ్చింది. ఇది జస్ట్ ఫ్రెండ్స్ 10 రూపీస్లో వచ్చింది నాకు. ఇంకా బల్క్లో తీసుకుని నాకు 7-8 రూపీస్లో కూడా ఇవి దొరుకుతాయి మాకు. ఇంకా మన థర్డ్ గ్యాడ్జెట్ వచ్చి ఇది కొంచెం మనకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది. 20 to 30 ఆ రేంజ్లో పడుతుంది ఇది మనకు. యాక్చువల్గా అయితే దీనికి ఇది రాదు, ఇది నేను యాడ్ చేశాను. ఇలానే వస్తుంది. ఇది కొన్ని ఫోన్లకు సపోర్ట్ చేస్తుంది, కొన్ని ఫోన్లలో సపోర్ట్ చేయదు. నా ఫోన్కి అయితే ఇది సపోర్ట్ చేయదు. ఓన్లీ పవర్ బ్యాంక్స్తో మాత్రమే నాకు తెలిసినంత వరకు దీన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. సిపిన్కి అడాప్టర్ ఇది కనెక్ట్ చేసుకొని మనం పవర్ బ్యాంక్ కానీ పెట్టుకున్నామంటే చూడండి రన్ అయిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైనా పవర్ బ్యాంక్ పెట్టినప్పుడు ఆఫ్ చేయాలంటే ఇట్లా టచ్ చేసి తగులుతుంది ఒక రకంగా. అంత గట్టిగా ఏమి ఉండదు కానీ తగులుతుంది. దాన్ని ఆఫ్ చేయాలంటే చూడండి, ఇక్కడ ఒక పవర్ బటన్ ఉంటుంది కదా చిన్నది, దాన్ని జస్ట్ ప్రెస్ చేసుకున్నాను అనుకోండి, పవర్ సప్లై అయిపోతుంది, పవర్ బ్యాంక్ ఆఫ్ అయిపోతుంది. ఆన్ చేస్తే మళ్ళీ రన్ అవుతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం. అయితే ఏమంటే వైబ్రేట్ అవుతుంది. ఇలా మనం ఏమైనా కూర్చున్నప్పుడు ఇలా పెట్టుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా సపోర్ట్ ఇచ్చామంటే ఎంత బాగా వస్తుందంటే గాలి అంత బాగా వస్తుంది. ఖచ్చితంగా ఒక మనిషికి కరెక్ట్గా సరిపోతుంది గాలి. ఇదైతే చాలా నచ్చింది నాకు. అయితే ఏమంటే ఇదే మన ఫోన్కి సపోర్ట్ చేయదు, జస్ట్ పవర్ బ్యాంక్ మాత్రమే. ఇప్పుడు నాకు తెలిసి మార్కెట్లో ఫోన్కి సపోర్ట్ చేసేవి కూడా ఉన్నాయనుకుంటాను, కానీ చూడాలి ఫ్రెండ్స్. అయితే ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. వీటన్నిటిలోకి ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగుంది. ఇది పైన ఫ్యాన్ వచ్చి ఇలా వచ్చేస్తుంది, మళ్ళీ మనము ఇలా పెట్టుకోవచ్చు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. రెక్కలు కానీ ఈ బిల్డ్ క్వాలిటీ కానీ చాలా బాగుంది. ఇంకా మనకు 3 ప్రోడక్ట్స్ అయిపోయినాయి. లాస్ట్ ప్రోడక్ట్ ఇది అంతే, 20 to 30 ఆ రేంజ్లో మనకు వస్తుంది.
చూడండి డెకరేషన్ చాలా వరకు సింపుల్గా, ఎవరైనా కానీ సింపుల్ బర్త్డే అంటారు కదా, బడ్జెట్లో బర్త్డే అలాంటి చేసుకునే వాళ్ళకు ఇది సింపుల్గా సరిపోతుంది. చూడండి మల్టీ కలర్ లైట్, దీంట్లో నార్మల్ ఒకే సింగిల్ కలర్ లైట్ వస్తుంది, మల్టీ కలర్ వస్తుంది. జస్ట్ ఒక 2 మీటర్స్ టు 3 మీటర్స్, 2 మీటర్స్ మ్యాక్సిమం అనుకుంటున్నా తెలిసి స్ట్రిప్ వస్తుంది. దీనికి ఒక 3 లైట్స్, ఎల్ఈడి లైట్స్. నాకు తెలిసి ఒక కంటిన్యూస్గా ఆన్ చేసి పెట్టామంటే ఒక 1 అవర్ 2 అవర్ 3 అవర్స్లో అయిపోవచ్చు అనుకుంటాను. అయితే చూడండి ఇది కొంచెం లూజ్ ఉంది. అయితే నాకు తెలిసినంత వరకు లైటింగ్ అయితే బాగుంది. ఇప్పుడు లైట్ ఆఫ్ చేశాను అనుకోండి, చూడండి ఎంత బాగుంది. లైట్ లేనప్పుడు అయితే చాలా బాగా హైలైట్ అవుతుంది, లైట్ ఉందంటే అంత కనపడదు. ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్. జస్ట్ 20 to 30 రూపీస్ రేంజ్లోనే మీకు ఇది దొరుకుతుంది. ఒక 100 రూపాయలు అనుకుంటే, ఒక మీ బర్త్డే బడ్జెట్ ఒక 500 అనుకుంటే, దాంట్లో డెకరేషన్ కోసము ఒక 100 రూపాయలు అనుకుంటే ఒక 4 వచ్చేస్తాయి మీకు. దీంతో కలర్ఫుల్గా చేసుకోవచ్చు అన్నమాట డెకరేషన్ అంతా. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చూడండి, ఇవి మార్కెట్లో బాగా దొరుకుతాయి, ట్రై చేయండి బడ్జెట్లో. ఇది వర్త్ వర్మ అంటారు కదా, ఇలా ఇది వర్త్ వర్మ అన్నట్టే, వర్త్గానే మనం పెట్టే డబ్బులకు ఖచ్చితంగా వర్త్ ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.